ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడవైన తండ్రి, ఉన్నత స్థలముల మీద ఆసీనుడవై ఉన్న గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కెరూబుల చేత, షెరూబుల చేత, నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే ప్రతి గానాల చేత ఆరాధించబడుచున్న గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్నటి దినమంతయు, గత రాత్రి అంతయు నీ కృపాక్షేమాన్ని అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు దేవా, మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాసలో మీరు తోడై నడిపించండి దేవా. నీ చిత్తాన్ని తండ్రి నెరవేర్చుటకు మీరు సహాయము చేయండి తండ్రి. ఎలాంటి ఆటంకము, కీడులు రాకుండా మమ్మల్ని సురక్షితముగా కాచి కాపాడమని ప్రార్థించుచున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలీడునట్లు చేయుదునని సెలవిచ్చెను. అవును దేవా, యేసయ్యా, నిశ్చయముగా మాకు తోడై ఉండే దేవుడవు, మమ్మల్ని బలపరిచే దేవుడవై ఉన్నారు. స్తోత్రాలు. మాకు మేలు చేయవలనని ప్రతి క్షణము నీ చేతులు చాచి మా వైపు చూస్తున్నారు తండ్రి. మమ్మల్ని బలపరుస్తున్నారు. స్తోత్రాలు. కీడు కాలమున తండ్రి, ఆపత్కాలమున మా శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపిస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తున్నందుకు స్తోత్రాలు. ఎలాంటి అపాయము, కీడు రాకుండా మమ్మల్ని బలపరుస్తూ సంరక్షిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి, శత్రు పన్నాగం నుంచి ప్రతి విధముగా తండ్రి మమ్మల్ని రక్షిస్తున్నారు. స్తోత్రాలు. పక్షి వేటగాని ఉరిలో నుండి ఏ విధంగా తప్పించుకుంటుందో ఆ విధంగా తండ్రి మేము వేటగాని ఉరిలో నుండి, అనగా మా శత్రువు అపవాది వేసే పన్నాగం నుంచి మమ్మల్ని విడిపిస్తూ, మాకు సహాయం చేస్తూ, పోషిస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన సహాయమును మీరు అందించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, వారు ఏ విషయంలో నీ సన్నిధిలో వచ్చి మోకరించి ప్రభా నీ వైపు కనులెత్తి చూస్తున్నారో వారికి కావలసిన సహాయం అందించండి. నీ చిత్తానుసారంగా ప్రభా వారు కోరుకున్న ప్రభా ప్రతి వాటిని తండ్రి మీరు నెరవేర్చగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. ఏ కుటుంబం అయితే తండ్రి నీ వైపు కనులెత్తి చూస్తుందో ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన సహాయం అందించండి తండ్రి. దేవా, వారి కుటుంబాలలో మీరు తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, మీరే సహకరించండి. కుటుంబాల మధ్య తండ్రి సమాధానము, నెమ్మదిని దయచేయండి దేవా. నీకే స్తోత్రాలు. ఆర్థికంగాను సహాయం అందించండి. రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి తండ్రి. మారు మనసును దయచేయండి. యేసయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. భార్యాభర్తల మధ్య సమాధానం లేని కుటుంబాన్ని దర్శించండి. సమాధానము, నెమ్మదిని, ప్రేమను అనుగ్రహించండి. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబంలో నెమ్మది, ప్రేమ, సమాధానమును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు దేవా. నీకే వందనాలు. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ ప్రేమలో వారు ఉండి నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు మీరు సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. విధవరాన్లను జ్ఞాపకం చేసుకోండి. భార్య లేక, భర్త లేక ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి. బిడ్డలకు తోడై నడిపించండి తండ్రి. తల్లి తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రేమను అందించండి దేవా. నీకే స్తోత్రాలు. ఒంటరిగా ఉండి ప్రభా కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు సహకరించండి, తోడై నడిపించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మానసిక అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను
దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, తోడై నడిపించండి. మీ యొక్క కృపాక్షేమాన్ని దయచేయండి. మా భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అందించి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి. సహాయము దయచేయమని, తోడై నడిపించమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.